మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనము దివ్య మానవ నిర్మాణ విధి గురించి ఆలోచిస్తున్నాము. దివ్య మానవుని నిర్మించే విధి, విధానం, పద్ధతి. ప్రశ్న: మహాపురుషులు వారంతల వారే అవుతారు. మహాపురుషులు నిర్మించవలసిన అవసరం లేదు. మనము అనేక ఉదాహరణలు చూస్తున్నాము. కొన్ని ఉదాహరణలు చెప్తాను. మహాకవి వాల్మీకి సంస్కృత భాషలో ప్రసిద్ధమైన వ్యక్తి, అనేక కావ్యగ్రంథాలు రచించిన వ్యక్తి. ఆయనను ఎవరు నిర్మాణం చేసినారు? చేయలేదు. నాట్యశాస్త్ర నిర్మాత ఆచార్య భరత్. ఈనాడు మనకు లభించే నాట్యశాస్త్రము భరతనాట్యశాస్త్రము, దాన్ని నిర్మించిన మహావిద్వాంసుడు భరత ఋషి. ఆయనను ఎవరు నిర్మించినారు? ఈనాటికి 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన నాట్యశాస్త్రము విద్వాంసులను, నాటక విద్యులను ప్రభావితం చేస్తున్నది. అసాధారణమైన నాట్యశాస్త్ర గ్రంథము, విశాల గ్రంథము. అనేక విషయాలు దాంట్లో పొందుపరచబడినాయి, అనేక సూక్ష్మ విషయాలు. ఆయన ఎవరు నిర్మించినారు? రెండవది మహర్షి పాణిని సంస్కృత వ్యాకరణ రచయిత. ఆయన రచించిన వ్యాకరణము 1000 సంవత్సరాల నుండి లక్షల మంది చదువుతూ వస్తున్నారు. సంస్కృత భాషలో వ్యాకరణ శాస్త్రము ఈనాడు ప్రసిద్ధి చెందింది, అందరూ స్వీకరించింది పాణిని వ్యాకరణం. ఆయన ఎవరు నిర్మించినారు? ఎవరు నిర్మించలేదు. మహర్షి భరద్వాజుడు ఆయన యంత్ర సర్వస్వం అనే గ్రంథాన్ని రచించినాడు. అందులో 40 ప్రకరణాలు ఉండే. ఒక ప్రకరణంలో విమాన విద్య ఉండే. దాంట్లో 100 అధ్యాయాలు, 500 సూత్రాలు. అందులో ఇప్పుడు మనకు 27 సూత్రాలు లభిస్తున్నాయి. బోధానంద్ యతి అనే వ్యక్తి రచించిన దాదాపు 3000 శ్లోకాల భాష్యం లభిస్తుంది. ఆనాడు వేల సంవత్సరాల క్రితము ఆయన రచించిన గ్రంథాన్ని ఆయన ఎవరు నిర్మించినారు? ఆయన రచించిన గ్రంథంలో 3 విధాల విమానాలు ఉన్నాయి. ఆకాశంలో, భూమిపైన, సముద్రంలో అవి పనిచేస్తాయి. బహుశా ఇంతవరకు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ అటువంటి విమానాలు కాలేదనుకుంటాను. ఆయనను ఎవరు నిర్మించినారు? నిర్మించలేదు. శివకర్ బాపూజీ తలపతి అనే వ్యక్తి ఈనాటి విమానాలకు ఆది పురుషుడు. ఆయన 1895లో మానవరహిత విమానాన్ని నిర్మించి ఆకాశంలో ఎగరవేసి సురక్షితంగా కిందికి దించిన వ్యక్తి.
ఆయన పేరు ఈనాడు ముందుకు రాకపోవడము ఆశ్చర్యం. ఆయన మరి ఏ విధంగా నిర్మించి ఆయనను ఎవరు నిర్మించినారు? ఈ విద్య ఎవరు నేర్పినారు? ఆ తర్వాత ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు మహా సూక్ష్మ బుద్ధి, అత్యంత తార్కిక వ్యక్తి, అత్యంత రాజనీతి కుశలుడు. ఆయన ఎవరు నిర్మించినారు? ఆయన యుద్ధం లేకుండా, సైన్యం లేకుండా కేవలం బుద్ధిబలంతో నందవంశాన్ని పక్కకు జరిపి వైదిక సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఎవరు నిర్మించారు ఆయన? రామానుజుడు మన దేశంలో జన్మించిన మహాగణితజ్ఞుడు, ప్రపంచ ప్రసిద్ధ గణితజ్ఞుడు. దేశ విదేశాలకు ఆశ్చర్యాన్ని కలిపే విధంగా ఆయన గణిత విషయంలో అనేక అంశాలను ప్రతిపాదించినాడు. ఆయన ప్రతిపాదించిన అనేక అంశాలు ఇంతవరకు సంక్షిప్తంగా ఉండడం వలన చాలా వరకు ఎవరికి తెలియలేదు. ఆయన ఎవరు నిర్మించినారు? రెండవది, దాదాపు జ్యోతిష్ శాస్త్రం లుప్తమై ఉండే దాన్ని దాదాపు 2000 ఏళ్ల క్రితము పునః ఆవిష్కరించిన ఆర్యభట్టుడు. అతన్ని ఎవరు నిర్మించినారు? ఝాన్సీ లక్ష్మీబాయి ప్రపంచ ప్రసిద్ధ వీరనారిమణి. ఆమె జీవితంలో సాధించిన విజయాలు, ఆమె ధైర్యము, ఆమె సాహసము ఈనాడు కోటాను కోట్ల మందికి తెలిసిన విషయం. ఆంగ్లేయులు బలపూర్వకంగా లాక్కున్న తన రాజ్యాన్ని ఒక వీరవనిత, కేవలము భర్త లేడు, సంతానం లేదు, 22 ఏళ్ల వయస్సు, మళ్ళీ ప్రయత్నం చేసి లాక్కున్నదంటే ఆ ధైర్యము, సాహసము, చాకచక్యము, వీరత్వము, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసము ఆమెకు ఎవరు నేర్పినారు? స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వ్యక్తి వీర్ సావర్కర్, దామోదర్ సావర్కర్. ఆయనకు ఆయననే సాటి. అవి నిర్మించినారు. ఎవరు నిర్మించారు? దేశ స్వాతంత్ర్యం కొరకు ప్రయత్నిస్తూ జీవితాన్ని అర్పించిన వ్యక్తులలో ఆయన ఒక ప్రముఖ వ్యక్తి. పరీక్షకులు పరీక్షించిన వారు ఏమంటారంటే ఆయన శరీరంలో విరగని ఎముక లేకుండే అంటుంటారు. ఆయన చేసిన క్రాంతికి ఆంగ్లేయులు 2 జీవిత ఖైదులు అంటే 50 సంవత్సరాల కారావాసం విధించినారు. అటువంటి కారావాసం ఎవరికి విధించలేదు. ఎవరు కూడా దేశ స్వాతంత్ర్యం కొరకు ఆయన చేసిన ప్రయత్నం ఒక ఘట్టం చెప్తాను, ఎవరు చేయలేదు. ఇంగ్లాండ్ నుండి బందీగా తీసుకొని మన దేశానికి వచ్చి ఆయనను మన చట్టాలను అనుసరించి ఆయనకు అతి కఠినంగా శిక్ష ఇవ్వగలుగుతామని భావించి తెస్తున్నప్పుడు ఆయన సముద్రంలో దూకి, పడవ నుండి దూకి ఈదుతూ ఫ్రాన్స్ దేశానికి చేరినాడు. ఇటువంటి ఉదాహరణము కేవలం చదవడానికి దొరుకుతుంది. అటువంటిది మనకు రెండో ఉదాహరణ కనిపిస్తుంది. అంత వీరత్వం ఎవరు నేర్పినారు ఆయనకు? సుభాష్ చంద్రబోస్ పేరు వినగానే ఆంగ్ల ప్రభుత్వం గడగడలాడింది. ఎవరికి కూడా భయపడలేదు ఆంగ్ల ప్రభుత్వం. మహాత్మా గాంధీకి అణుమాత్రం భయపడేది కాదు, కానీ సుభాష్ చంద్రబోస్కు గడగడలాడింది, భయపడది. ఆయన భూమిగతుడైనట్టుగా తెలిసింది. అప్పుడు కూడా వారు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు
అంతవరకు ఆయన భూమిగతుడైనట్టుగా 2 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆ తర్వాత కూడా ఉడంబడికలో సుభాష్ చంద్రబోస్ కనుక 50 సంవత్సరాల లోపుగా భారతదేశంలో కనిపిస్తే మాకు సమర్పించాలని ఉడంబడిక చేసినారు. మన నాయకులు ఒప్పుకున్నారు. అంత భయపడవలసిన వ్యక్తి, అంత భయభ్రాంతం చేయగలిగిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయన ఎవరు నిర్మించినారు? ఆయన ఎట్లయినాడు? ఆదిశంకర్ తార్కికుడు. శంకరాచార్య మహాతార్కికుడు. అటువంటి వ్యక్తి తార్కికుడు అంతటా జన్మించాడు. అతడు 32 సంవత్సరాల వయసులోనే నలుమూలలో వేద సిద్ధాంతానికి విరుద్ధమైన బౌద్ధ సిద్ధాంతాన్ని ఖండించి బౌద్ధ పండితులను ఓడించి మొత్తం దేశంలో వైదిక ధర్మాన్ని స్థాపించినాడు, ప్రచారం చేసినాడు. దేశం నలుమూలల కేంద్రాలను స్థాపించి వైదిక ధర్మ ప్రచారం కొరకు అసామాన్యమైన ప్రబంధం చేసిన వ్యక్తి. 32 ఏళ్ల వ్యక్తి ప్రపంచ ప్రసిద్ధ తార్కికుడుగా రూపొందాలంటే ఎవరు నిర్మించినారు? ఇటువంటి అనేక ఉదాహరణలని దీన్ని బట్టి మనుషులను నిర్మించడం కాదు, మనుషులు స్వయంగా వారంతల వారే అవుతారు. వారు ఎవరు నిర్మించరు, నిర్మించడానికి ప్రయత్నం చేస్తే కారు. ఆ విధంగా అనేక ఉదాహరణలు ఎప్పటికీ ఇంతకు ముందే ఇప్పుడున్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. ఎవరి ప్రయత్నం లేకుండా వారంతల వారే మహాపురుషులైనట్టుగా ప్రపంచంలో ప్రసిద్ధి సాధించినట్టుగా అనేక ఉదాహరణలు దొరుకుతాయి. ఎవరు నిర్మిస్తారు? ఏం నిర్మిస్తారు? ఎట్లా నిర్మిస్తారు? చెప్పండి. శిశువు జన్మిస్తాడు, మనం చూస్తూనే ఉన్నాము. లేక జన్మిస్తుంది, జన్మించగానే తల్లిపాలు చీకడానికి ప్రయత్నం చేస్తుంది, తల్లిపాలు చీకుతుంది. ఎవరు నేర్పిస్తారు దానికి? అడవిలో అనేక ప్రాణులు ఉంటాయి, వాటికి సంతానం అవుతుంది. అవి దుగ్ధపానులు అయితే పాలు చీకుతాయి. ఎవరు నేర్పిస్తారు? ఆ విధంగా శిశువు జన్మించిన తర్వాత తల్లి పాలు చీకడం ప్రారంభం చేస్తాడు. ఎవరు నేర్పిస్తారు? నేర్పిస్తే అర్థమవుతుందా? అర్థం కాదు. అంటే దీంతో ఏమవుతుందంటే నిర్మిస్తే నిర్మాణం కాదు, వారంతలా వారైతారు. నిర్మాణం కొరకు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నిర్మాణం సాధ్యం కాదు, నిర్మాణం కాదు. ఎవరు నిర్మిస్తారు? ఎవరు నిర్మించరు. అనేక మహాపురుషులు, అనేక రకాల విద్వాంసులు, కళాకారులు, పండితులు, తార్కికులు, కవులు, గాయకులు, సంగీతజ్ఞులు మనకు కనిపిస్తున్నారు. ఎవరు నిర్మించినారు వారిని? ఎవరు నిర్మించారు? కాబట్టి నిర్మాణం అనేది అవసరం లేదు, వారంతల వారైతారని చాలామంది ప్రశ్నిస్తుంటారు. వాస్తవంగా ఇది యథార్థం కాదు. సూక్ష్మంగా ఆలోచించకపోవడం వల్ల ఆ విధంగా అనిపిస్తుంది. సూక్ష్మంగా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. నిర్మిస్తేనే అవుతారని. ఒకవేళ వారంతల వారే అయితే, ఎవరు నిర్మించకుండా స్వయంగానే కవులు, విద్వాంసులు, పండితులు, వీరులు, ప్రతిభాశాలు అవుతారంటే అందరెందుకు కాలేదు? ఈనాడు మన దేశంలో ఒక అర్బుదము 34 కోట్ల వ్యక్తులున్నారు సామాన్యంగా. అంతమంది కవులు ఎందుకు కాలేదు? అంతమంది వైజ్ఞానికులు ఎందుకు కాలేదు? అంతమంది వీరులు ఎందుకు కాలేదు? అందరు సైనికులు, అటువంటి సుభాష్ చంద్రబోస్ అటువంటి వ్యక్తి ఎందుకు కాలేదు? సావర్కర్ అటువంటి వ్యక్తులు ఎందుకు కాలేదు? నిర్మించకుండానే అవుతారు అనుకుంటే వారు ఎందుకు కాలేదు? మరి మనకు అనిపిస్తూనే ఉన్నది. రెండవది, నిర్మించకుండానే వారు అవుతారనుకుంటే మరి అంతటా అన్ని దేశాల్లో మంచి మనుషులు కావడానికి, నీతిమంతులు కావడానికి అనేక ఉపదేశాలు ఉన్నాయి.
వేదాలు, శాస్త్రాలు, అనేక రకాల విద్యలు ఉన్నాయి. వాటిని నేర్పిస్తారు. సదాచారం, సత్యం మాట్లాడాలి, నీతిని కలిగి ఉండాలి, దయా చేయాలి, అన్యాయం ఇవన్నీ నేర్పిస్తారు కదా. ఎందుకు నేర్పించాలి? వారంతల వారైతే నేర్పించే అవసరం ఏమున్నది? స్వయంగా కావాలి, కానీ కారు. అందరికీ తెలుసు, తల్లిదండ్రులు చిన్నపిల్లలు నేర్పిస్తారు. సరిగ్గా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి, ఎవరికి బాధ, ఇవన్నీ నేర్పిస్తూనే. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.